అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే. ఇవాటి స్పెషల్ పిజ్జా ఆమ్లెట్. ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బీట్ చేసుకోవాలండి. అందులో 1 స్పూన్ పెప్పర్ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టీ స్పూన్ ఆర్గానో, హాఫ్ టీ స్పూన్ పెరి పెరి మసాలా. మళ్ళీ బీట్ చేసుకోవాలి 2-3 మినిట్స్. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, తురుముకున్న క్యారెట్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. పన్నీర్ వచ్చేసి నేను బాగా సన్నటి స్లైస్గా కట్ చేసుకున్నానండి. మీకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. పన్నీర్ వేసిన తర్వాత బాగా కలపొద్దండి. నిదానంగా జస్ట్ 2 మినిట్స్ అట్లా కలిపితే చాలు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము. నేను ఒక 1 క్యూబ్ తీసుకున్నాను బటర్ వేడైన తర్వాత మన పిజ్జా ఆమ్లెట్ రెడీ చేసుకున్న బేస్ వేసేద్దామండి. సిమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో అయినా సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో అస్సలు పెట్టొద్దు, మళ్ళీ కిందంతా కాలిపోయి పైనంతా పచ్చిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇదంతా వేసిన తర్వాత మొత్తం సెట్ చేసుకోండి. కొంచెం అంతా ఒకే చోట ఉండిపోతుంది కదా, అందుకని కొంచెం అదంతా సెట్ చేసుకోండి అటు ఇటుగా. దీని మీద మళ్ళీ కొంచెం పన్నీరు, బీట్రూట్ వచ్చేసి కొంచెం అక్కడక్కడగా పెట్టుకుందామండి. మొత్తం పెట్టేసుకోవాలి. మన ఒక సైడ్ ఓకే కాలిందండి, ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. నిదానంగా చేసుకోవాలండి. ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇటు కూడా అయిపోయిందండి. ఇప్పుడు దీనిపైన నేను స్లైసెస్ తీసుకున్నానండి చీజ్వి. మీరు కూడా మీకు నచ్చిన చీజ్ తీసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన వేసుకుంటున్నాను. దీనిపైన హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టీ స్పూన్ పెరి పెరి మసాలా, హాఫ్ టీ స్పూన్ ఆర్గాంజా వేసుకున్నాను. మన వేడి పిజ్జా ఆమ్లెట్ రెడీ అండి. నిజంగా చాలా టేస్ట్ ఉంటుందండి. పిజ్జాని మర్చిపోయేంత టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. తిన్న వాళ్ళంతా వావ్ అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్స్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి.